కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆశ్రమంలో క్రిస్మస్ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు. కదిరికోట సాలెంకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ అధ్యక్షులు సింగనేటి నరసన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాథలు, దిక్కులేని వారు, వృద్ధులకు అన్నదానం చేసి నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, బ్యాళ్లు, మంచి నూనె తదితర సరుకులను అందజేసి మానవతాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో మాట్లాడిన సింగనేటి నరసన్న, క్రీస్తు చూపిన నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని చెప్పారు. మన దగ్గర ఉన్నది కొంతైనా బీదలకు, దిక్కులేని వారికి, విధవరాలకు సహాయం చేసినప్పుడే సమాజం శుభ్రంగా నిలుస్తుందని అన్నారు. నాయకులు, టౌన్ బ్యాంకు డైరెక్టరు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ఆయన గత 15 సంవత్సరాల నుంచి కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి అనాథలకి, దిక్కులేని వారికి, పిల్లలకైతేనేమి ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రధాన కారణం ఈ ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో మరి హాస్పిటల్, దేవాలయాల దగ్గర, బస్టాండు, వీధులలో మరి అనాథ వృద్ధులకు ఆశ్రమం లేక ప్లాట్ఫారాల పైన ఉంటూ తలదాచుకొని మరి అనారోగ్యానికి గురై మరి చాలామంది కూడా నేటికి మన పూలే అంబేద్కర్ సొసైటీ మనం చేస్తున్న ఈ సామాజిక సేవ కార్యక్రమాల్లో మరి కదిరికోట శాలేమన్న గారు కూడా మనతో పాటు వారి సహాయాన్ని అందిస్తూ మరి ఇలాంటి వృద్ధులు అనారోగ్య కారణం చేత చనిపోతే కూడా వారి అంత్యక్రియల్లో కూడా పాల్పంచుకోవడము చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ డిసెంబర్ 25వ తేదీన ఆయన జన్మించిన సందర్భంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి తను పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన ఎంతోమంది ఈ అనాథలు, దిక్కులేని వారు, పేదలు, అలాగే కుష్టి వ్యాధులు, రోగిగ్రస్తులు కూడా ఆయన స్వస్థతలు పరచడము, స్వస్థత చేయడం కూడా జరిగింది. మరి అందులో భాగంగానే ఆయన మార్గంలో ఈ రోజున మన శాలేమన్న గారు మరి నడుస్తూ ఆదర్శంగా మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇలాంటి బీదలు, అనాథలు, వృద్ధులకు కూడా నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వారికి కావలసినటువంటి నిత్యావసర సరుకులు కూడా శాలేమన్న గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల్ని మరెన్నో చేయాలని చెప్పి ఈ సందర్భంగా కదిరికోట శాలేమన్న గారికి కోరుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. నా పేరు నరసన్న, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు.